కనకపు సింహాసనమున సునకమును, అదే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నాను అనమాట. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతుండు. ఒక కనకపు సింహాసనం మీద కుక్కను తీసుకుపోయి కూర్చోబెడితే ఎలా తన బుద్ధి చూపించుకుంటుందో అలాగనే ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈ శునకం లెక్కనే బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్త ఇది. మంచి పదవిలోకి వచ్చిన నీచ మానవుల బుద్ధి మారదు, అధికారం చేపట్టి 45 రోజులైనా మమ్మల్ని తిట్టిపోస్తున్నారు, అలాంటి వారి గురించి మాట్లాడి నోరు పాడు చేసుకోను, 45 రోజులైనా గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమేనా, కాంగ్రెస్ పార్టీని బీజేపీ జాకిలి పెట్టి లేపుతా ఉంది, గవర్నర్ కు కోదండరాం రాజకీయ నేపథ్యం కనిపించలేదా, రేవంత్ రెడ్డికి కాదు రాష్ట్ర ప్రజలకు బాధ్యులుగా ఉండండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు. 100% నిజం. ఇందులో గవర్నర్ కి దాసోస్ రేవంత్ దగ్గర రాజకీయ నేపథ్యం కనపడ్డది, కుర్ర సత్యనారాయణ దగ్గర రాజకీయ నేపథ్యం కనపడ్డది, కానీ కోదండరాం దగ్గర కనపడలే. ఆమె కనపడలే. అసలు మాట్లాడాలంటేనే ఒక రకమైనటువంటి అసహ్యం పుడుతూ ఉంది గవర్నర్ మీద. ఎందుకంటే ఆ కుర్చీకే పెద్ద మచ్చ ఆ మహానుభావురాలు. ఇంకా ఈ దరిద్రం ఏనాటి దరిద్రమో ఈ తెలంగాణకి ఇంకెప్పుడు విక్తుందో ఆమె నాకు అర్థమవుతుంది. తమిళనాడుకి కానీ దరిద్రం పొద్దుగా లేచి ఆ ముఖం చూసా కానీ సగం దరిద్రం పట్టుకుంటుంది మనకి. సో కాబట్టి ఇంత నీచపు రాజకీయాలు చేస్తూ ఉంది గవర్నర్. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరేం పంపించినా చివరికి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రతులను పంపించినా కానీ ఆమోదించలే. అలాంటి రాజకీయ నాయకురాలు గవర్నర్గా ఉన్నారన్నమాట. సో కాబట్టి ఈ విధంగా 100% ఆమె బీజేపీకి కాంగ్రెస్కి ఇప్పుడు మధ్యలో ఒక వ్యక్తి ఉంటారు కదా మీడియేటరు, ఆ మీడియేటర్ పాత్ర పోషిస్తూ ఉంది. ఈడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడాలి, అది చేయాలి.